హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చిల్డ్రన్స్ డే రోజు వీడియో అనమాట. ఆ రోజు అయితే ఇంకా పాప వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అట్లా అని చెప్పి అయితే ఇంకా కొత్త డ్రెస్ వేసి అయితే పంపిద్దాము అన్నట్టుగానైతే ఈ డ్రెస్ అయితే తీసినట్టు అనమాట. ఈ డ్రెస్ అయితే నేనే కుట్టినుంటి, నా దగ్గర ఉన్న చీరతో అయితే కుట్టినుంటి. మా బాబు బర్త్డే కోసము అని చెప్పి అయితే చీర అప్పటికప్పుడు హడావిడిగా తీసుకోవడంతో ఏదో ఒక చీర అన్నట్టుగానైతే తీసుకుంటే దీనికి బార్డర్ అనేది రాలేకుండా ఉండనమాట. ఇంకా నాకు కట్టుకుంటే అంత మంచిగా అనిపిస్తలేదు అని చెప్పి అయితే ఈ శారీని అయితే కట్ చేసి ఇంకా పాపకు క్రాప్ టాప్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసినట్టు అనమాట. ఇంకా తర్వాత ఈ ఓనీ కోసము అని చెప్పి అయితే 2 మీటర్స్ నెట్టెడ్ క్లాత్ అయితే తీసుకుని ఉంటాను అనమాట. ప్లేన్లో చూసి నాకు అసలు దొరకలేదు అట్లా. సరే అని చెప్పి ఇంకా పూసలు ఉన్నదైతే ఏదో ఒకటి అన్నట్టుగానైతే తీసుకొని దీనికి కట్ వర్క్ లేస్ కోసము అని చెప్పి నేను చాలా షాప్లో పడితే తిరిగి ఉంటాను అనమాట. మీటర్ వచ్చి ఇంకా 80 రూపీస్ 70 రూపీస్ అట్లా చెప్పిర్రు. ఇంకా మీటరే అంత ఉంటే 9 మీటర్స్ తీసుకోవాలంటే ఎంత ఉంటుంది రేటు అని చెప్పి అయితే ఇంకా నేనైతే వదిలేసి ఉంటాను అనమాట. తర్వాత ఇంట్లో ఒక పాత చీరని అయితే ఉండే, ఆ చీరని ఇంకా ఆ లేస్ వర్క్ కరెక్ట్గా మధ్యలోకి చూసుకొని మరీ కట్ చేసుకొని ఆ ఓనికైతే అటాచ్ చేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసినుంటి. నాకు ఎందుకో అనిపించింది ఇంకా పాప కన్నా నాకు డ్రెస్ పైకి ఇంకా బాగుంటుంది అన్నట్టుగానైతే అనిపించింది. ఇంకా పాప అదంతా కూడా క్యారీ చేయడం అంటే కొంచెం కష్టమే కదా స్కూల్ పోయేటప్పుడు. అట్లా అని చెప్పి అయితే ఇంకా అది వద్దు మమ్మీ అని అయితే చెప్పినట్టు అనమాట. సరే అని ఆమె కూడా సైలెంట్ అయిపోయింది అనమాట. ఓన్లీ ఇంకా మనము క్రాప్ టాప్ లెక్కలు కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, దీన్ని ఓనీ వేసుకోవచ్చు, లేదంటే క్రాప్ టాప్ లెక్కలు కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పి ఇంకా నార్మల్గానే సింపుల్గానైతే ఈ డ్రెస్ అయితే ఇట్లా వేసేసి ఆమెను కొంచెం రెడీ చేస్తున్నాను అనమాట. మీరు గమనించి చూసినట్టయితే మా పాపకి ముందర ఒక పన్ను అయితే ఊసిపోయింది అనమాట. మొన్న పెళ్లికి వెళ్ళి ఉంటాం కదా, ఆడనే ఊసిపోయింది. పెళ్లి రోజు పర్లేదు బాగానే ఉంది, ఇంకా నెక్స్ట్ డే అయితే ఊసిపోయింది అనమాట. ఇప్పుడు ఆమెకు ఇంకా 8వ సంవత్సరం అనమాట. 8 కంప్లీట్ అయ్యి డిసెంబర్ కంటే నెక్స్ట్ మంత్కి 9 అయితే వస్తాయి. ఇంకా ఇంత లేట్ ఊసిపోయినాయి అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఎక్కువ వరకు 7 ఇయర్స్ లోపలనే ఊడిపోతాయి అన్నట్టుగానైతే గుర్తుందనమాట. మా పాపకి ఎందుకో లేట్ ఊసిపోతున్నాయేమో అనేసి అనిపించింది. అయితే ఆమె పెద్దగా అయ్యేసరికి ఇంకా పన్ను ఊసిపోయేసరికి ఆమె ఫేస్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా చిన్న పిల్లలకు ఊసిపోతే అది ఒక రకంగా ఉంటుంది, పెద్ద పిల్లలకు ఊసిపోతే ఒక రకంగా ఉంటుంది కదా. మాకెందుకో ఆమె హైట్ ఎక్కువ పెరిగిందా లేదంటే మాకు చూడడానికి ఆమె ఏజ్ని బట్టే పెరిగిందో తెలియదు, కానీ ఆమె ఎక్కువ పెద్దగా అయిపోయిన తర్వాత పన్ను ఊడిపోయింది అన్నట్టుగానైతే అనిపిస్తుంది అనమాట. కొంచెం ఫేస్ లుక్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ రోజు అయితే అసలు చూడలేకపోయినాం ఫేస్ అయితే, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇంకా ఆమె స్కూల్కి అయితే ఇట్లా రెడీ చేసి ఉంటానమాట. ఒక గులాబ్ పువ్వు ఏదైనా సరే తీసుకొని అయితే రమ్మని అయితే చెప్పిరంట. బోని మళ్ళీ వేసుకుంటా అనేసి అడిగింది, ఇంకా వద్దని చెప్పిన ఉంటానమాట. ఇక్కడనైతే ఇంకా చిల్డ్రన్స్ డే బర్త్డే రెండు అంటే నా బర్త్డే అనమాట. ఇది ఆ వీడియో కూడా దీంతోనే కలిపేస్తున్నాం. ఇంకా రెండు కూడా ఉన్నాయి కదా అనేసి అయితే బేకరీకి అయితే తీసుకుపోయిండు అనమాట మా ఆయన. ఇంకా కేక్ తీసుకుందాము అని చెప్పి పిల్లలకు ప్రతిసారి కేక్ అయితే కట్ చేపిస్తాము. అదేందో ఇంకా కలిసి వస్తుంది అనమాట. నా బర్త్డే ఇంకా చిల్డ్రన్స్ డే రెండు కూడా కలిసి వస్తాయి కాబట్టి మేము ఇంకా ప్రతిసారి నా బర్త్డేకి ఇంకా పిల్లలతో పాటు నేను కూడా కేక్ కటింగ్ అయితే చేస్తానమాట. ఎందుకంటే ఇంకా పిల్లలకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి. ఇక్కడనైతే ఈ టెడ్డీ బేర్ లెక్కలు ఉంది కదా, అలా చాక్లెట్లు అవి కావాలని అడుగుతుంది మా పాప. ఆ టెడ్డీ బేర్ మొత్తం మా బాక్సే తీసుకోమని. ఇంకా మీరు అన్నం తినరా చాక్లెట్లు తినుకుంటూనే ఉంటారా అని అయితే మా ఆయన అంటుండు. ఇంకా మా చెర్ని అడిగినంత మాత్రం ఆయన ఏం తీసుకోడు, కానీ ఇంకా అట్లా అనేసరికి అయితే ఆమె ఏడుస్తుంది అనమాట. సరే కనీసం ఐస్ క్రీమ్ అన్న ఇప్పి డాడీ అని అడుగుతుంది. ఐస్ క్రీమ్ అయితే ఇప్పటికి బాగా చల్లగా ఉంది, మళ్ళీ బాగా సర్ది దగ్గులు అవన్నీ ఉన్నాయన్నమాట పిల్లలకైతే. ఇంకా అవన్నీ పెట్టుకొని మళ్ళీ ఇదంటే కొంచెం కష్టమే కదా. ఈ కేకే ఇంకా పెద్ద కష్టం అంటే మళ్ళీ అవంటే ఇంకా పెద్ద కష్టము. అసలు ఇంకా బాగుండదు. మళ్ళీ మొన్నటి వరకు హెల్త్లు అయితే అస్సలు బాగలేవు. అంతో ఇంతో ఇప్పుడే కొంచెం బెటర్గా ఉన్నాయన్నమాట. నీకేం కావాలో చెప్పు అంటే నా ఫ్రిడ్జ్లో ఉన్న పెద్ద చాక్లెట్లు ఉన్నాయి కదా, ఆ డైరీ మిల్క్ చాక్లెట్లు అవి చూపించుంటారనమాట. సరే కేక్ వద్దు ఏమొద్దు ఆ ఒక చాక్లెట్ తీసుకొని పోదాము అనేసి అయితే అంటుండనమాట మా ఆయన. సరే ఏదో ఒకటి తీసుకొని చెప్పి ఇంకా తొందరగా అడికెళ్ళి అయితే వెళ్ళిపోదాము అన్నట్టుగానైతే అన్న. ఎందుకు అంటే మా పిల్లలు ఉన్న ఉతికి ఏదో ఒకటి చూపిస్తా ఉరువాడ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఆ బేకరీలో. మనకు పోతే ప్రతి ఐటమ్ దొరుకుతుంది, పిల్లలకు సంబంధించింది అయినా స్నాక్స్ అయినా ఇంకా చాయ్ బిస్కెట్స్ అయినా ఏవైనా కూడా ప్రతిదీ ఉంటాయి అన్నమాట. మంచిగా అనిపిస్తుంది. ఉండేది చిన్న బేకరీయే, ఇంకా రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి, మరీ ఎక్కువ రేట్లు అయితే ఏం చెప్పారనమాట. సరే ఇంకా పిల్లలకి ఏమైనా బిస్కెట్లు తీసుకుపోవని అయితే మా ఆయన అంటే
ఇక్కడికైతే ఇంకా నేను పోయి చూసుకుంటున్నాను అనమాట పిల్లలకి ఏం తీసుకుందామో అని చెప్పి. ఈ మధ్యన అయితే ఇంట్లో ఇంకా చాయ్ బిస్కెట్స్ అట్లాంటివన్నీ కూడా దూరం ఉంటున్నాయి అనమాట. అంటే ఇక్కడ మన షాప్లో ఏది కూడా సరిగా దొరికాయి. మనకు అంతకుముందుకున్న రెంట్కున్న ప్లేస్లను అయితే ప్రతిదీ కూడా కిందనే మన రూమ్ కిందనే ఒక పెద్ద కిరాణా షాప్ అయితే ఉంటుండే. ఇక్కడ కూడా షాపులు ఉన్నాయి కానీ మనకు అన్నీ దొరికాయి అన్నమాట. ఏది కావాలన్నా కూడా మళ్ళీ మనం రోడ్ పైన పోయి తెచ్చుకోవాలి. ఇక్కడ దొరికినా కూడా చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్లు 5 రూపీస్ అవి మాత్రమే ఉంటాయి. పిల్లలకు ఇంకా కేక్ లాంటివి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇట్లాంటి తోసులు మనకు సపరేట్గా అయితే దొరికాయి అన్నమాట. మనకు కావాలనుకుంటే ఇంకా ఈ బేకరీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడమే అనమాట. నా చిన్నప్పుడు అయితే ఇంకా బర్త్డే అంటే స్కూల్కి కొత్త డ్రెస్ వేసుకొని పోయి ఇంకా క్లాస్లో అందరికీ చాక్లెట్లు వంచడమే అనమాట. అదే బర్త్డే ఇంకా పెద్ద సెలబ్రేషన్ లెక్కలనైతే ఫీల్ అయిపోతూ ఉంటుంటిమి. మ్యారేజ్ అవుతుంది ఇంకా ఒక 3 ఇయర్స్ ముందటి నుంచి అయితే ఇంకా నేను కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను బ్యూటీషియన్ నేర్చుకునేటప్పుడు మా బ్యాచ్ వాళ్ళందరూ కలిసి కేక్ అయితే తీసుకొచ్చి ఇంకా వాళ్ళు ఫస్ట్ టైం కట్ చేయించారు. ఇంకా అప్పటి నుంచి నాన్ స్టాప్గా కటింగ్ అయితే చేసా. కాకపోతే మధ్యలో అప్పుడప్పుడు మిస్ అయిపోతుంటుంది. మనకి ఎప్పుడైనా బాగాలేని టైంలో కానీ ఇంకా ఈ ఇయర్ ఎందుకు కేకు అనుకున్న టైంలో అయితే మిస్ అయిపోతుంది. మ్యాక్సిమం అయితే మా ఆయన తీసుకొస్తాడనమాట. ఎందుకు అంటే ఆ రోజే చిల్డ్రన్స్ డే కాబట్టి ఇంకా మా పాపతోటి మా బాబుతోటి కూడా కట్ చేయించినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి అయితే ఇంకా మిస్ అవుతలేదనమాట. ఈ మధ్యనైతే ఇంకా చిల్డ్రన్స్ డే రోజు అండ్ నా బర్త్డే రోజు రెండూ కలిపి కట్ చేసుకోవచ్చు అన్నట్టుగానైతే కేక్ అయితే తీసుకొస్తాడు కంపల్సరీగా. వద్దన్నా కూడా ఇంకా పిల్లల సంతోషం కోసము అని చెప్పి అయితే తీసుకొస్తాడు అనమాట. ఇంకా నేను కూడా పిల్లలు హ్యాపీగా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పి వదిలేస్తా. ఇంకా ఇక్కడ చూడండి మేమైతే ఒక రీల్ అయితే చేసి ఉంటానమాట. దానికోసము అని చెప్పి ఇట్లా నేను నెత్తి మీద కుట్టించుకుంటా. మా పాపని ఒక క్యాండిల్ తీసి క్యాండిల్ పెట్టమని అంతా ఒక ఇంచుమించు ఒక 1/2 అవర్ అయిందనమాట ఈ రీల్ కోసము. ఎంతో కష్టపడి రీల్ చేస్తే ఎక్కువ యూసే రాలేవు అసలు. అంటే ఇది రీల్ చేయడం అంతా బాగానే ఉంది, కాకపోతే ఇది లైటింగ్ అనేది చాలా డల్ అయిపోయింది అనమాట. దానివల్లనే ఆ షార్ట్ వీడియోకి ఎక్కువ యూస్ రాలేవు. అంటే తీయడం కూడా కరెక్ట్గా తీయలేడు అనమాట మా ఆయన. దేనికైనా కూడా కొంచెం ఓపికతోటి అది వీడియో అనేది కరెక్ట్గా రాకపోతే మళ్ళొకసారి అన్నట్టుగానైతే అనాలి వీడియో తీసేవాళ్ళు. మా ఆయనది ఎట్లుంటుందంటే వీడియో తీయడం పని ఎంత తొందరగా అయిపోతుంది, ఎంత తొందరగా అది కెమెరాని ఆఫ్ చేయాలి అన్నట్టుగానే చూస్తాడు అనమాట. ఇంకా ఆయనకు కొంచెము వీడియో తీయడం అంటే కొంచెం బద్ధకం అనమాట. ఇంకా నార్మల్గా మనం తీసుకునే వీడియోలు అయితే అన్నీ ఎంతసేపు అయినా సరే వీడియో కనుక మంచిగా రాలేదంటే మళ్ళీ తీస్తా. ఇంకా మా ఆయనకు కనుక ఫోన్ చెప్పిందంటే ఇంకా వీడియో అంత మంచిగా వస్తుంది అన్నట్టుగా హోప్స్ పెట్టుకోవద్దు మనము. అది ఎట్లా వచ్చినా కూడా మనం సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం తీయడం అనమాట ఏదైనా అంటే. మా శరణ్ ఒక గిఫ్ట్ ఇచ్చింది అనమాట. స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా కూర్చొని బాగా ప్రాక్టీస్ చేసి ప్యాక్ చేసింది ఎట్లా ప్యాక్ చేయాలని. హ్యాపీ బర్త్డే మమ్మీ. ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ ఇచ్చింది కొంచెం ఐ లవ్ యూ మామ్. ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఏం ప్యాక్ చేసిందో చూద్దాము. చాక్లెట్. ఇటు కూడా హ్యాపీ బర్త్డే. మా పాప ఏ గిఫ్ట్ ఇచ్చినా కానీ కూడా చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళ ప్రేమతో ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకోవాలి. పెద్ద గిఫ్ట్ లాగా ఫీల్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. దా చాక్లెట్స్ దా. హ్యాపీ చిల్డ్రన్స్ డే. దా హ్యాపీ చిల్డ్రన్స్ డే. దారా కట్ చేసుకుందాం. హ్యాపీ చిల్డ్రన్స్ డే. కేక్ కట్ చేద్దాం. దా దా నువ్వు కూడా అది ఫోన్ పెట్టి కేకు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పక్కకు పెట్టి పిల్లలిద్దరికీ కూడా ఫస్ట్ అయితే అన్నం అయితే తినిపించుంటారు అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా అన్నం తినక ముందుకు కేక్ తిన్నారంటే కొంచెం ఎక్కువ తింటారు. మళ్ళీ బాగా చల్లగా ఉంది అది, ఇంకా అంత చల్లగా ఉన్నది ఆ నైట్ టైంలో తింటే ఇంకా అప్పటికి బాగా సర్దులు దగ్గులు ఉన్నాయన్నమాట ఇద్దరికి కూడా. కొంచెం ఇంకా పాపకు తక్కువ కానీ బాబుకి అయితే దగ్గు అయితే ఎక్కువ ఉంది నైట్ టైంలో. సర్ది ఈ మధ్య కొంచెం తగ్గింది. మళ్ళీ అంత చల్లది తినబెడితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి అయితే
ఫస్ట్ వాళ్ళకి అన్నం కడుపు నిండా తినిపించిన తర్వాతనే ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినట్టు అనమాట. ఎందుకు అంటే ఇంకా అన్నం తిన్న తర్వాత కేక్ తింటే కొంచెం లైట్గా తింటారు, లేదంటే అన్నం పెట్టకుండా కేక్ పెడితే మాత్రం మనం ఎంత బట్టి ఆపినా కానీ కూడా వాళ్ళు ఆగారనమాట. నా స్టాప్గా తింటూనే ఉంటారు. మనకు కూడా ఎందుకో ఒకసారి అంటాము 2 సార్లు అంటాము, వాళ్ళు ఇంకా బల్మీటికి ఏడుస్తుంటే ఇంకా వదిలేస్తుంటాం కదా, అట్లా వదిలేయడం వల్లనే పిల్లలకు ఇంకా సర్దులు అనేటివి ఎక్కువైపోతాయి, ఇంకా జ్వరాలు అవి ఇవి వస్తూ ఉంటాయి. అట్లా అని చెప్పి ఇంకా కేక్ కటింగ్ చేసే ముందల ఖచ్చితంగా పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకు తినబెట్టిన తర్వాతనే కటింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ లాస్ట్కి ఇంకా మా ఆయన అయితే ఇంకా నాకైతే బొట్టు పెట్టి అక్షంతలు అయితే ఏమీ వేయలేదు, నేను కలపలేదనమాట. ఎందుకులే ఇంకా మనం చిన్నపిల్లలు ఏం కాదు కదా అన్నట్టుగా అయితే అనిపించి ఇంకా నార్మల్గా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్లా ఇంకా నేను వేసుకున్న చైన్ అయితే చాలా బాగుంది కదా, అది చీర పైనకి పట్టు చీర పైనకి వేసుకున్నా కూడా లుక్ అయితే మంచిగా కనిపిస్తుంది. మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు వేసుకున్న బాగుంది, ఇప్పుడు ఈ చీర పైన కూడా చాలా బాగుంది. ఈ చీర ఇంకా నేను ఎప్పుడు తీసుకున్నానంటే ఒక 2-3 మంత్స్ అయిపోయింది అనుకుంటా, ఇంకెక్కువే కావచ్చు నాకు తెలిసి. కానీ ఈ చీరనైతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, నాకైతే చాలా ఇష్టము. చాలా తక్కువ రేట్కే వచ్చిందనమాట ఈ శారీ అయితే, ఓన్లీ 400 మాత్రమే. ఇంకా నాకైతే చాలా మంచిగా అనిపించింది లైట్ వెయిట్ శారీ. ఇంకా లాస్ట్ ఫైనల్కి అయితే ఇట్లా ఫోటో దిగిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.